నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. దప్పికుందా నీకు? నీ జీవితంలో దప్పికుందా? ఈజ్ దేర్ థర్స్ట్? నాకు తెలుసు చాలామంది ఆరంభంలో ఎంత ఆసక్తి వచ్చారు, కొంతమంది చల్లరిపోయి ఉన్నారు. తృష్ణ లేదు, దప్పిక లేదు, దేవుని సన్నిధి దాహం లేదు. ఎప్పుడు దేవుని మందిరం విడిచిపెట్టి వెళ్ళిపోవాలా అని చచ్చుబడిపోయి ఉన్నామంటే అది సాతాను కార్యం. సాతాను నీ దప్పికను ఏం చేశాడు? చంపేశాడు. మనుస్పర్ధలు, మందిరంలో కొన్నిసార్లు రాజకీయాలు, వినకూడని వార్తలు, కొన్నిసార్లు వార్తలు దుర్వార్తలు పుట్టిస్తారు, లేని వార్తలు పుట్టించే వాళ్ళు ఉంటారు కొంతమంది. అవి ఎందుకు పుట్టిస్తారు తెలుసా? అవి విన్న తర్వాత నీకు ఆసక్తి ఏమవుతుంది? చచ్చిపోతుంది. సాతాను హ్యాపీ. అబ్బా, ఏ ఆసక్తి చంపాలనుకున్నా చంపేశాను. తర్వాత తెలుసుకుంటాం ఇదంతా అబద్ధాలు అంటే ఉత్తగా రాశారంటే ఇవన్నీ. అప్పుడు లోపల నీ ఆసక్తి ఏమైంది? చచ్చిపోయి సగం లోకంలో ఏమయ్యావు? కలిసిపోయి నిరీక్షణ కోల్పోయి అంతా అయిపోయిన తర్వాత అంతా శూన్యమని చివరికి ఏకాకి అని. అప్పుడు దేవుని మందిరానికి యాకోబులాగా కుంటోన్లాగా వస్తే ఏం లాభం? యాకోబు వచ్చాడు దేవుని మందిరానికి, వచ్చాడు బేతేలికి, 20 years నష్టపోయిన తర్వాత వచ్చాడు. దయచేసి ఆ పొరపాటు దేవుని బిడ్డలుగా ఎవరి జీవితంలో జరగకుండా దేవుడు ప్రతి ఒక్కరిని కాపాడును గాక.